స్వాగతం. ఇక ఈ రోజు కథ ఏమిటో చూడండి. ఒక అడవిలో చెట్టు మీద చిలుక ఉడత కలిసి ఉంటుండేవి. అవి పగలంతా హుషారుగా తిరుగుతూ సాయంత్రం అయ్యేసరికి చెట్టు మీదకు వచ్చి ఉంటుండేవి. ఉడత అందరితో స్నేహంగా ఉంటూ ఎవరికే సహాయం కావాలన్నా చేస్తూ ఉండేది. చిలుక మాత్రం మన సంగతి ఏదో మనం చూసుకుందాం, వేరే వాళ్ళ సంగతి మనకెందుకు అని అంటుండేది. ఒకరోజు అవి రెండూ చెట్టు మీద ఉండగా ఒక కుందేలు చెట్టు కింద నిలబడి, అబ్బా, ఆ నక్క నుండి తప్పించుకోవడానికి ఉదయం నుండి పరిగెత్తి అలసిపోయాను. బాగా ఆకలేస్తుంది, కానీ ఇప్పుడు నడిచే ఓపిక కూడా లేదు అని నీరసంగా అనుకుంటూ ఉండటం చూసిన ఉడతకు కుందేలును చూడగానే చాలా జాలిగా అనిపిస్తుంది. అది వెంటనే చెట్టు మీద నుండి ఒక పండును కోసి కుందేలు ముందు పడేలా చేసి తినమని చెబుతుంది. ఆకలి మీదున్న కుందేలు సంతోషంగా ఆ పండును తిని తర్వాత ఉడతకు కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కుందేలు వెళ్ళిపోయిన తర్వాత చిలుక ఉడతతో, ఆ కుందేలు పండు కోసిమ్మని నిన్ను అడిగిందా? అడగక ముందే ఎందుకు కోసిచ్చావు? పాపం, అది ఆకలితో బాధపడుతుంటే చూడలేకపోయాను మిత్రమా. అయినా చెట్టు మీద ఇన్ని పండ్లున్నాయి కదా, ఒక్క పండు ఇచ్చినంత మాత్రాన ఏమవుతుంది? నువ్వు అడిగిన వారికి అడగని వారికి ఇలా పండ్లు కోసించుకుంటూ పోతే చివరకు మనకు తినడానికి కూడా లేకుండా పోతాయి. మొన్న కూడా అంతే, ఆ ఏనుగుకు చాలా పండ్లు కోసిచ్చావు. నీకు ఆ రోజే చెప్పాను ఇంకెప్పుడు ఎవరికి ఇవ్వద్దని, కానీ ఈ రోజు మళ్ళీ ఈ కుందేలుకిచ్చావు. ఇక నువ్వు మారవు. అయినా ఈ చెట్టు మీద నిన్నుండనివ్వటమే నేను చేసిన పెద్ద తప్పు. ఇక నువ్వు ఇక్కడ ఉండనవసరం లేదు. రేపు ఉదయమే ఈ చెట్టు మీద నుండి వెళ్ళిపో. అదేంటి మిత్రమా అలా అంటావు? ఆకలితో ఉన్న వారికి సహాయం చేయడం తప్పేలా అవుతుంది. అయినా నువ్వు చిన్నప్పటి నుండి చూస్తున్నావు, ఈ చెట్టు ఏడాది పొడవునా కాయలు కాస్తూనే ఉంటుంది కదా, ఇక మనం భయపడవలసిన అవసరం ఏముంది? అదంతా నాకు తెలియదు. ఎవరైనా నోరు తెరిచి అడిగితేనే నేను సహాయం చేస్తాను, అంతేకాని నీ అంత పెద్ద మనసు నాకు లేదు అని కోపంగా అంటుంది చిలుక. మరుసటి రోజు తెల్లవారు లేచేసరికి ఆశ్చర్యంగా చెట్టు ఎండిపోయి ఉంటుంది. అయ్యో, నేను పుట్టినప్పటి నుండి ఈ చెట్టు మీదనే ఉన్నాను. ఇప్పుడు ఇక ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియటం లేదు. అవును మిత్రమా, నేను కూడా చాలా రోజుల నుండి ఈ చెట్టు మీదనే ఉంటున్నాను కదా, ఈ చెట్టును వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది నాకు. బాధపడకండి మిత్రులారా, ఎన్నో రోజుల నుండి నీరు లేకపోవడంతో నేను ఇలా ఎండిపోయాను. మీరు ఒక నెల రోజులు గనుక నాకు రోజు నీళ్లు తెచ్చిపోసారంటే నేను మళ్ళీ చిగురిస్తాను. ఎప్పటిలాగానే మీరు ఇక్కడే ఉండొచ్చు. నువ్వు చూస్తే ఇంత పెద్దగా ఉన్నావు, మేమెలా నీకు నీళ్లు తెచ్చిపోయగలం? ఇదంతా జరిగే పని కాదులే. నేను ఏదైనా వేరే దారి చూసుకుంటాలే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చిలుక. కానీ ఉడత మాత్రం ఎలాగైనా చెట్టును మళ్ళీ చిగురింపజేయాలని అనుకుంటుంది. గజేంద్ర, నేను నువ్వు అడగక ముందే బుట్టెడు పళ్ళిచ్చి నీ ఆకలి తీర్చాను. నువ్వు తిన్న ఆ పండ్ల చెట్టు ఇప్పుడు ఎండిపోయింది. దయచేసి నువ్వు కొన్ని రోజుల పాటు నీరు తెచ్చిపోసావంటే మళ్ళీ ఆ చెట్టు చిగురిస్తుంది. నువ్వు నేను అడగకుండానే నాకు చాలా పళ్ళిచ్చావు, నా ఆకలి తీరేలా చేశావు. ఇప్పుడు నన్నింతగా బ్రతిమలాడాలి ఉడతా, తప్పకుండా సహాయం చేస్తాను అని అంటుంది ఏనుగు. మరుసటి రోజు ఏనుగు ఒక బుట్టలో నీరు తీసుకొచ్చి, ఇదిగో ఉడతా, నువ్వు చెప్పినట్లే నీరు తీసుకొచ్చాను, ఇక చెట్టుకు పోదామా అని ఏనుగు అనేసరికి, అవసరం లేదు మిత్రులారా, నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను, నాకు ఏ నీరు అవసరం లేదు అంటూ చెట్టు పచ్చగా పండ్లతో కలకలలాడుతూ మారిపోతుంది. చెట్టు మీదున్న తన గూటిని వేరే చోటుకు తీసుకువెళ్దామని అక్కడికి వచ్చిన చిలుకకు చెట్టు మామూలుగా మారిపోవటం చూసి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆహా, అయితే నేను ఇంకెక్కడికి వెళ్ళనవసరం లేదన్నమాట. ఇదిగో ఉడతా, నిన్ను నేనేమి అనలే, నువ్వు కూడా ఇక్కడే ఉండు. ఇక్కడ ఉండే అర్హత ఉడతకు మాత్రమే ఉంది చిలుక, నువ్వు ఇక్కడ నుండి ఇంక వెళ్ళవచ్చు. అదేమిటి మిత్రమా, నేను పుట్టినప్పటి నుండి ఇక్కడే ఉంటున్నాను కదా, నేనెక్కడికి వెళ్తాను? నువ్వు ఎవరైనా సహాయం చేయమని అడిగితే చేస్తానన్నావు కదా, నేను నీకు పుట్టినప్పటి నుండి నా పండ్లనిస్తున్నాను. మరి నిన్న నాకు నీరు తెచ్చిపోయమని నేను అడిగాను, పోసావా నువ్వు? ఇన్ని రోజులు నా మీద పడి బ్రతికావు, నాకు సహాయం చేయవలసి వచ్చేసరికి ఇక్కడి నుండి వెళ్ళిపోయావు. కానీ ఈ ఉడత మాత్రం తను నీరు తీసుకొచ్చి పోయలేనని తెలిసినా కూడా ఏనుగును బ్రతిమలాడి నీరు పోయటానికి తీసుకొచ్చింది. తను అడగకున్నా అందరికీ సహాయం చేస్తుంది గనుకనే అది అడగగానే ఏనుగు ఆలోచించకుండా నాకు నీరు పోయటానికి ఇక్కడికి వచ్చింది. నిన్ను మాత్రం అడిగినా సహాయం చేయకుండా వెళ్ళిపోయావు. చూసావా మీ ఇద్దరికి ఎంత తేడా ఉందో అంటుంది చెట్టు. దాంతో చిలుక సిగ్గుతో తలదించుకుంటుంది. తరువాత ఉడత, పోనీలే మిత్రమా, మేమిద్దరం ఎన్నో రోజులుగా ఇక్కడే కలిసి ఉంటున్నాము. ఎంతైనా అది నా స్నేహితురాలు, మేమిద్దరం ఇక్కడే కలిసి ఉంటాము, అందుకు నువ్వు ఒప్పుకోవాలి. సరే ఉడత, నీ ఇష్టం, కానీ ఇప్పటి నుండైనా నీ స్నేహితురాల్ని అందరికీ సహాయం చేస్తూ నిజాయితీగా ఉండమని చెప్పు అని మాట్లాడటం ఆపేస్తుంది చెట్టు. అప్పటి నుండి చిలుక ఉడత చెప్పినట్లు వింటూ అందరికీ సహాయం చేస్తూ నిజాయితీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.